నమస్తే, నేను మీ సతీష్. నేను సాధారణంగా ప్రతి వీడియోలో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అడుగుతూ ఉంటాను కదా. ఈ వీడియో మొత్తం చూశాక స్కిప్ చేయకుండా చివరి వరకు చూశాక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మీకు చేసుకోవాలనిపిస్తేనే చేయండి. ఒక్కసారి థంబ్నెయిల్స్ అయితే చూడండి. ఏంట్రా మరి ఇంత దారుణమా? ఒక చిన్న పాప పామాయిల్ తోట ఆ పక్కనే ఉన్న హిల్ ఫారెస్ట్లో మిస్ అయ్యింది. ఆ పాప కోసం వందల మంది పోలీసులు సెర్చ్ ఆపరేషన్ గత 13 రోజులుగా చేస్తున్నారు. అడవి మొత్తం జల్లెడ పట్టేశారు. అయినా కనీసం ఒక చిన్న ఆనవాళ్ళు క్లూ కూడా ఎక్కడా దొరకలేదు. కానీ సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాప నూతులో దొరికింది, కిడ్నాపర్లు ఎత్తుకెళుతూ దొరికారు, బస్సులో దొరికేసింది, చేతబడి చేసేశారు, క్షుద్ర పూజల కోసం ఎత్తుకుపోయారు, ఇదిగో ఇక్కడ దొరికింది, అక్కడ దొరికింది, ఆఖరికి ఆ పాపను ఆ పిల్ల తండ్రే చంపేశాడు, రాజమండ్రిలో ఒక ముసలమ్మ దగ్గర పట్టేసుకున్నారు, ఒడిస్సాలో ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో ఒక మనిషి అనేవాడు ఇలాంటి దారుణాలు చేస్తాడా అనే అసహ్యం, కోపం కలిగేంత పైశాచికంగా థంబ్నెయిల్స్ పెట్టి ఒక వంటను స్టూడియోలో కూర్చుని వండి వార్చేస్తున్నా. ఇదేదో సినిమానో లేకపోతే వెబ్ సిరీస్ అయితే ఏదో ఒకటి వాగేసి థంబ్నెయిల్ అటెన్షన్ కోసం విచ్చలవిడిగా పెట్టేసుకుని జనాన్ని మోసం చేసేశారు. కూటి కోసం కోటి విద్యలో అందుకోసం ఏదో అవస్థలు పడ్డారు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక కుటుంబం గుండె బాధ ఇది. ఏడ్చి ఏడ్చి వాళ్ళ కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. అంత విషాదకరమైన సంఘటన ఇది. పాప ఉందో లేదో ఏమైందో ఒక చిన్న ఆనవాళ్ళు కూడా దొరకకుండా 13 రోజులు గడిచిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో అసలు ఎంతో బాధ్యతగా ఉండాల్సిన సమయం ఇది. మీ ఇంట్లో మీ అన్న కూతురు, మీ చెల్లి బిడ్డో లేకపోతే మీ పసిబిడ్డో ఇలాగే మిస్ అయిపోయి రోజులు తరబడి కనిపించకుండా పోతే ఇట్లాగే బావిలో తేలింది, కొండ చిలువ కడుపులో దొరికింది అంటూ చెప్తంతా వాగేస్తూ ఇలాగే పైశాచికత్వం ప్రదర్శిస్తారా? ఆ తల్లిదండ్రులను వెళ్ళి గుచ్చి గుచ్చి చేతబడి చేసేసి చంపేశారంట కదా, క్షుద్ర పూజల కోసమే అయ్యి ఉండొచ్చంట కదా, మీరేమంటారంటూ గొట్టాలని తీసుకెళ్ళి వాళ్ళ ముఖంపై పెడతారా? అరే కనీసం మానవత్వం అనేది ఉండాలి కదా. పాప మిస్సింగ్ ఘటనపై సోషల్ మీడియాలో రకరకాలుగా వాగుతూ పిచ్చి పిచ్చి డిస్కషన్లు, విశ్లేషణలు చేస్తుంటే ఒరే సిటీలో ఉన్న స్క్రాప్ అంతా ఇక్కడే ఉందేంట్రా అనే డైలాగ్ గుర్తొస్తుంది నాకు. కొందరు వీడియోలు లైవ్ చూస్తుంటే మరీ శృతి మించిపోతున్నాయి. జనం కూడా అసహ్యించుకుంటున్నారు. ఆశ మనిషిని బతికిస్తే నిరాశ మనిషిని చంపేస్తుందనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ సెన్సిటివ్ ఇష్యూ విషయంలో ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా? ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడంటే ఇంకొకడు. అలాగే ఉంది వీళ్ళ తీరు. ఇది నిజంగా జర్నలిజానికే కాదు సోషల్ మీడియాకు పట్టిన దౌర్భాగ్యం. చివరికి ఆ పాప తల్లిదండ్రులను ఏం ప్రశ్నలు అడగాలో ఏం అడగకూడదో కనీసం తెలియని స్క్రాప్ అంతా మైకులు పట్టుకుని వెళ్తూ వాళ్ళ ఫీలింగ్స్తో, వాళ్ళ జీవితాలతో, వాళ్ళ ఎమోషన్స్తో చెలగాటమాడుతున్నారు. వాళ్ళేదో తెలిసి తెలియక ఏదో చెబితే దానికి పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్, హెడ్డింగులు పెట్టి వీడియోలు, పోస్టులు పెడుతున్నారు. తండ్రే చంపేశాడు, తల్లి ఏడవలేదు గనక ఆమె మీదే అనుమానం ఉందని దారుణంగా వాళ్ళ బతుకులతో, ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో ఆట ఆడుకుంటున్నారు. ఇదేదో ఎవడో ముక్కు ముఖం తెలియనోడు చేశాడనుకుంటే వాడు అజ్ఞానం అనుకోవచ్చు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు యూట్యూబ్లో మేము తోపులం, తురుంకాన్లు అంటూ చెప్పుకునే ఛానళ్ళు కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుండడం అత్యంత బాధాకరం. వీళ్ళకు సరిగ్గా చెప్పాలంటే ఆ పోషాని స్టైల్లో అరే పిచ్చి సన్నాసులరా, ఇప్పుడు ఆ పాప జాహ్నవి తిరిగి రావాలనే ఆ తల్లిదండ్రులే కాదు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి తెలుగు వ్యక్తి కోరుకుంటున్నారు. మీరు పెట్టే ఆ సన్నాసి థంబ్నెయిల్స్, అజ్ఞానంతో వాగే వాగుడు వాళ్ళందరినీ బాధ పెడితే వాళ్ళకి చిరాకు, కోపం, అసహ్యం తెప్పిస్తున్నాయనే చెప్పాల్సి వస్తుంది. ఒకడెవడో పెట్టాడు దొరికిన జాన్వి చిరిగిన డ్రెస్సు అంట. ఎక్కడరా దొరికింది నీకు డ్రెస్సు? అదేదో తీసుకొచ్చిస్తే ఆ పోలీసులు వందలాది మంది చిన్న క్లూ కోసం వెతకాల్సిన పని ఉండదు కదా. తెచ్చివరా ఎక్కడ దొరికిందో నీకు ఆ చిరిగిన డ్రెస్సు? ఏంట్రా ఇది? కనీసం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? చిన్న పిల్లరా, పసిబిడ్డ, కనీసం అదైనా ఆలోచించి ఆ థంబ్నెయిల్స్ పెట్టండిరా. తోటలో ఫెన్సింగ్కు ఒక బొమ్మ కనిపించగానే అమావాస్య రాత్రి ఏదో బలిచ్చేశారు, క్షుద్ర పూజలు చేసేశారు, అదిగో బొమ్మ, ఇదిగో నిమ్మంటే అక్కడ కూడా దిక్కుమాలిన ప్రాసలతో మీ పైత్యమంతా ప్రదర్శిస్తారా? ఆ బొమ్మలో మాంసం, ముద్ద, రక్తం కనిపిస్తుందంటూ వామ్మో జూమ్ చేసి మరి చూపించేస్తూ చెప్పిందే చెప్పి నిన్నటి నుంచి చావు కొడతా ఉన్నారు. తీరా చూస్తే అది కేవలం ట్రాప్ కోసం కెమెరాలు ఫిక్స్ చేసి పోలీసులు ఏర్పాటు చేసిన బొమ్మ అంతే.
అంతకుమించి చేతబడి లేదు, మీ బొంద లేదు, ఏమీ లేదు. ఏదైనా జంతువు ఆ పాపపై దాడి చేసి ఉంటే మళ్ళీ అక్కడికి వస్తుంది, అలాగే ఈ బొమ్మలపైన దాడి చేస్తుంది. అప్పుడు కనీసం ఇలా జరిగింది అనే క్లూ అయినా దొరుకుతుందనే ఆశతో పోలీసులు ఆ బొమ్మలను అక్కడ ఏర్పాటు చేశారు. అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఆ చిన్నారి ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండాలని మాత్రమే కోట్ల హృదయాలు కోరుకుంటున్నాయి. అంతకు మించి ఎలాంటి నెగిటివ్ న్యూస్ వినే శక్తి ఆ తల్లిదండ్రులకే కాదు, ఎవ్వరికీ ఇప్పుడు లేదు. నిజంగా ఒక విషయం చెప్పనా, ఆ పాపపై ఏవైనా జంతువులు దాడి చేసి లేదా ఇంకేదైనా చెడు జరిగిందన్న మాట వినే కంటే ఆ పిల్లను ఎవరైనా ఎత్తుకుపోయి కిడ్నాప్ చేసి ఉంటే అమ్మయ్య ప్రాణాలతో ఉంటుంది అనే భావన ఇప్పుడు చాలామందిలో ఉంది. లేదంటే 13 రోజులు అడవిలోనే ఆ పాప ఉన్న ప్రాణాలతో బయటపడడం కష్టమే. అందుకే నిజంగా ఆ కిడ్నాప్ ఏదో జరిగితే అదే చాలా చాలా మంచిది, ఎప్పటికైనా తిరిగి క్షేమంగా అమ్మ ఒడికి చేరుతుంది, ఆ పాప తిరిగి ఇంటికి వస్తుందనే హోప్ ఉంటుంది. ఇలాంటి బాధాకరమైన సమయంలో బాధ్యతతో కూడిన కవరేజ్ చేయాలి. మాట్లాడే ప్రతి మాట, వాడే భాష చక్కగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రశ్నలు వేయాలి. అంతేగాని టీఆర్పీల కోసం, వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి ప్రశ్నలు, దిక్కుమాలిన హెడ్డింగ్లు, తంబనైల్స్, విశ్లేషణలు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. జాహ్నవి తప్పిపోయింది అని తెలిసిన మొదటి 2 రోజుల వరకే ఏముందిలే, ఎక్కడో ఉంటుంది, ఎవరో తెలిసిన వాళ్ళే తీసుకెళ్తారో, సాయంత్రానికి దొరికేస్తుంది, తిరిగి వచ్చేస్తుంది, ఎవరో తెలిసిన వాళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారని నాలాంటి వాళ్ళు చాలామంది తేలిగ్గానే తీసుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో గత 10 రోజులుగా ఇప్పుడు ఆ పాప కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి తెలుగు వాళ్ళే కాదు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా ప్రార్థిస్తున్నారు. అందుకే కుదిరితే ఆ శాస్త్రవేత్త కృష్ణమూర్తి మెటల్ డిటెక్ట్ చేసే పరికరం తెచ్చి పాప కాళ్ళ పట్టీల ఆనవాళ్ళు దొరుకుతాయేమోనని వెతికి సాయం చేశారు కదా, అలా. లేదంటే కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు వెళ్ళి పరామర్శించి వాదార్చి ధైర్యం చెప్పి వచ్చారు కదా, అలా చేయండి. వాళ్ళు వండుకున్నారా, పూటకింత తిన్నారా లేదా, చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఈ కష్టకాలంలో ఆ తల్లిదండ్రులకు తోడుగా ఉన్నారా లేదా కనుక్కోండి. మీ పాపకి ఏం కాదు, ప్రభుత్వము ప్రజలు అందరూ అండగా ఉన్నారనే ధైర్యాన్ని భగవంతుడు మీకు అన్యాయం చేయడు అనే భరోసాని నింపండి. అంతేగాని పనికి మాలిన అనుమానాలు, ప్రశ్నలతో ఆమె తల్లిదండ్రులతోనే కాదు, రోజు పాప అప్డేట్స్ కోసం, క్షేమ సమాచారం కోసం చూస్తున్న కోట్ల మంది ప్రజలను కూడా హింసించకండి. గంటకో లైవ్, పూటకో వీడియోలతో జనాల ఓపిక, సహనం, ఎమోషన్స్తో ఆడుకోకండి. పాప ఇక్కడే ఉంది, చెరువులో దొరికింది, అడవిలో పడి ఉంది, అదిగో కొండచెలో మింగేసినట్టు, ఇదిగో అదిగో 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 అంటూ అదిరిపోయే ట్విస్ట్లు అంటూ రకరకాలుగా ఈ పైత్యం ప్రదర్శించకండి. దయచేసి సావదొబ్బకండి. వీలైతే రియల్గా అక్కడ కూంబింగ్ ఆపరేషన్స్ ఏం జరుగుతున్నాయో, ఎలాంటి ప్లాన్తో వెతుకుతున్నారో చెప్పగలిగితే చెప్పండి. లేదంటే నిజం బయటపడే వరకు కాస్త ఓపిక సహనంతో ఉండండి. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. నాతో పాటు కొన్ని కోట్ల మంది మనసుల్లో ఉన్న భావన కూడా ఇదే. 13 రోజులుగా చిన్నారి జాడ తెలియక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. మరోవైపు తమ ఇంటిలోని పసిపిల్ల తప్పిపోయింది అన్నంత తీవ్రంగా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, రెవెన్యూ స్టాఫ్, గ్రామస్తులు వెతుకుతున్నారు. అసలు ఎన్ని రకాలుగా ఆ పాప ఆచూకీ కోసం ట్రై చేయొచ్చో అన్ని కోణాల్లో కూడా అడుగడుగున జల్లెడి పడతా ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు 5,000 ఫోన్ నెంబర్లు ట్రేస్ చేస్తున్నారు. ఈ దర్యాప్తు అధికారుల పైనుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒత్తిడి ఉంది. మరోవైపు ప్రజల్లో ఉన్న టెన్షన్ అర్థం చేసుకుని ఎలాగైనా ఆ పాపను కాపాడాలని, వాళ్ళ అమ్మా నాన్నకి అప్పజెప్పాలని ఎవరికి వాళ్ళు తమ శక్తి మేర కష్టపడుతున్నారు. సెన్సిటివ్ ఇష్యూ కనుక సెన్సిటివ్గానే దర్యాప్తు చేస్తున్నారు, పాజిటివ్గానే ఆలోచిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. అంతే బాధ్యతగా మీడియా అడిగే ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానాలు ఆచితూచి చెబుతున్నారు. బట్ వాళ్ళు చెప్పేది ఒకటైతే వీళ్ళు థంబ్నెయిల్స్ మరొకటి పెడుతూ ఎవరికి నచ్చింది వాడు వాగుతూ చివరికి ఆ దర్యాప్తు అధికారులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే వాళ్లకు ఈ న్యూసెన్స్ అర్థమై పామాయిల్ తోట దరిదాపుల్లోకి కూడా మీడియా కానీ, యూట్యూబ్ సహా సోషల్ మీడియా వాళ్ళు ఎవరు ఈ గొట్టాలు పట్టుకుని ఏ గొట్టంగాడు రావద్దని పనిగట్టుకుని సీరియస్గా నిన్నటి నుంచి ఆంక్షలు అయితే విధించారు. న్యూసెన్స్గా మారితే బ్యూరోక్రాట్స్ ట్రీట్మెంట్ కూడా ఇలాగే ఉంటుంది మరి. లేదంటే ఒకడేమో వచ్చి సోమవారం అమావాస్య అందుకోసమే కిడ్నాప్ చేసేసి దాచేసి ఉంచేశారు అంటాడు. సోమవారం అమావాస్య వెళ్ళిపోగానే తెల్లారిసరికి తేలిపోతుంది, మొత్తం బయటపడిపోతుందని మరొకడు వాగుతాడు. ఇంకొకడు క్షుద్ర పూజల కోసమే అంటాడు, మరొకడు నా నోటితో చెప్పాలని పని కోసమే అంటాడు. ఆ ప్రాంతంలో కొండ చెరువులు ఉన్నాయి, అవే మింగేసి ఉంటాయి అంటాడు. కొండ చెరువు కడుపులో ఏదో కదులుతుందని ఆ మింగేసిందంటూ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటూ మరొకడు వాగుతాడు.
అక్కడ పోలీసులు చెబుతున్న దానికి వీళ్ళు వాగేదానికి అసలు పొంతన కూడా ఉండట్లేదు. ఈ ఎస్పీ గారు చెప్పిందేంటి, వీళ్ళు దానికి తంబినెల్స్ హెడ్డింగ్స్ పెట్టి వాగుతున్నదేంటి? అందుకే వీళ్ళపై పూర్తిగా అటువైపు రాకుండా బ్యాన్ విధించాలని పోలీసులు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే ఆ పాపను ఆఖరిసారి చూసిన వ్యక్తి అతడి పనే ఇది అంటూ తంబినెల్స్ పెట్టి మరి వీడే ఆ రాక్షసుడు దుర్మార్గుడు అంటూ పెట్టేశారు. పైగా చివరిసారి చూసిన ఆ వ్యక్తి చెప్పడంతోనే గ్రామస్తులు ముగ్గురు వెళ్ళి పాప తల్లి భవానీతో మీ పెద్ద పాప ఎక్కడుంది అని ఏమీ తెలియనట్టు అడిగారంట. అయితే వాస్తవంగా ఆ ముగ్గురే పాపను ఏదే చేసేసారంటూ మరొకడు వాగుతూ ఉంటాడు. అందుకోసమేనంట వాళ్ళను పట్టుకొని ఉతికి ఆరేసి తోలు ఒలిచేస్తే నిజం కక్కేస్తారని సలహా ఇస్తున్నాడు. ఈ వీడియోలు చూస్తే వీళ్ళది అమాయకత్వమా తెలివి తక్కువతనమా అర్థం కావట్లేదు. కొన్ని వందల కేసులు చూసిన పోలీసులు మొదటిసారి విచారణలోనే నేరస్తుల ముఖ కవలికలు, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, పొంతరలేని మాటలు, వాళ్ళ కళ్ళల్లో మాటల్లో భయం, కాల్ డేటా ఆధారంగా క్షణాల్లో పట్టేస్తారు. ఇక చాలే డ్రామాలు, నిజం చెప్పు అనే నిమిషాల్లోనే వాళ్ళని పట్టేస్తారు. అలాంటిది వాళ్ళకి చెప్పడం అంటే ఎట్లా ఉందంటే తాతకు దగ్గర నేర్పడం అంటే ఇదే. మరి ఆ ముగ్గురిని తీసుకెళ్ళి కుమ్మేయాలంట, తోలు ఒలిచేయాలంట. ఇంకా సందట్లో సడేమయ్య అన్నట్లు జ్యోతిష్యం పేరుతో మరికొందరు ఎంటర్ అయిపోయారు. చీకట్లో బాణాలు విసురుతూ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. 350 కిలోమీటర్ల అవతల పాప ఉంది, పలానా తూర్పు దిక్కున మాటేసి పాపతో ఉన్నారు, మంగళవారం రాత్రికి వచ్చేస్తుందంటూ సోది చూపుతున్నారు. సోది. ఒకవేళ కోట్ల మంది ప్రజల ప్రార్థనలు ఫలించి అన్నింటికి మించి పోలీసుల శ్రమ ఫలించి పాప క్షేమంగా ఇల్లు చేరితే ఇంకేముంది, ఈ జ్యోతిష్యం పేరుతో వీళ్ళు రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయి బిజినెస్ చేసుకోవచ్చు. ఆ ఒక్క యావ తప్ప ఇంకేం లేదు వీళ్ళకు. ఇది క్లియర్. ఒకరెవరో చూసా గొట్టం తీసుకెళ్ళి పాప తల్లి ముఖంపై పెట్టి నిన్న అమావాస్య కదా బొమ్మలు ఎందుకు కట్టారు, క్షుద్ర పూజలు చేశారా, చేతబడి చేశారా, రకరకాలుగా అడుగుతూ ఉంటారా? అడవి జంతువులు, కొండ చిలువలు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాయా? బొమ్మలు కట్టడం వల్ల మీకు భయంగా లేదా? ఈ బొమ్మలు కట్టడం పట్ల అసలు మీకు ఏమనిపిస్తుంది? మీకు ఇబ్బందిగా లేదా? మీకు బాధగా లేదా? మీ మీద కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెబుతారంటే ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళకి బాధగా ఉందో లేదో 13 రోజుల నుంచి కన్నీరు గారుస్తూనే ఉన్నారు కదా, లబోదీపం అని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు కదా. నీకు మళ్ళీ గొట్టం పెట్టగానే ఆవిడ మళ్ళీ నాకు బాధగా ఉంది, ఇదిగో నా బాధని ఎక్స్ప్రెస్ చేసి చూపించాలా? మహా అయితే పాప తల్లి భవానీకి ఒక 20-22 ఏళ్ళు ఉంటాయేమో. అసలు మెచ్యూరిటీ కూడా సరిగా లేనట్టు అర్థమవుతుంది. ఆమె ఆ బాధలో పాప కనిపించలేదని దుఃఖంలో ఏదో చెబితే దానిని పెద్దగా తంబ్నెయిల్స్ పెట్టి ఆమెను కంపు చేసే కార్యక్రమం ఇంపుగా చేస్తున్నారు. అందుకే పోలీసులు ఇప్పుడు ఈ పిచ్చి ప్రశ్నలకు పులి స్టాప్ పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలంటే ఈ న్యూసెన్స్ బ్యాచ్ను దూరంగా ఉంచాలని ఫిక్స్ అయిపోయినట్లు నాకు తెలిసిన సమాచారం. చూద్దాం, అదే జరిగితే ఈ చెత్తకు కాస్తైనా పులి స్టాప్ పడుతుందేమో. మరి ఓవరాల్గా ఈ వీడియోపై నా అనాలిసిస్పై మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా ఇప్పుడైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ ఛానల్లో మంచి వాల్యుబుల్ కంటెంట్తో వర్త్ వీడియోస్ వస్తాయనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి.